నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నళినీస్ ట్రావెల్ అండ్ ఫుడ్ బ్లాగ్. టుడే బ్లాగ్ వచ్చేసి బీట్రూట్ హల్వా హోమ్ మేడ్ గా నేను ఎలా ప్రిపేర్ చేస్తానో కిడ్స్ కోసం అయితే మీకు చెప్పేస్తాను, వచ్చేసేయండి. ఫస్ట్ బీట్రూట్ బాగా వాష్ చేసుకొని మొత్తము నీట్ గా పీల్ తీసుకొని పెట్టేసుకోవాలన్నమాట. తర్వాత మనము దీంట్లో అయితే పెద్ద దాంట్లో కాకుండా చిన్న హోల్స్ ఉన్న దాంట్లో అయితే మొత్తము చిన్నగా అయితే మనము తురుమి పెట్టుకోవాలన్నమాట. నీట్ గా తురుముకోవాలి. అంటే పెద్దది హోల్స్ కూడా ఉన్నాయి కదా ఫ్రెండ్స్, దాంట్లో తురిమామంటే తొందరగా వేగదు. చిన్న వాటితో అయితే మనము నీట్ గా తురిమి పెట్టేసుకుందాము. చూసారా, మొత్తము నీట్ గా తురిమి పెట్టేశాను. నెక్స్ట్ వచ్చేసి ఏమేమి నేను నట్స్ వేస్తున్నానో మీకు చూపించేస్తాను. బాదాము, తర్వాత జీడిపప్పు, కిస్మిస్ అయితే వేస్తున్నాను, కొన్ని యాలకులు. నెక్స్ట్ నేను అయితే స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకున్నాను. గీ అయితే యాడ్ చేసేస్తున్నాను. ఓన్లీ గీ మాత్రమే యాడ్ చేస్తున్నాను, ఆయిల్ అయితే నేను యాడ్ చేయట్లేదు దీంట్లో. ఓన్లీ ఫర్ కిడ్స్ ఇది. షుగర్ కూడా యాడ్ చేయట్లేదు ఫ్రెండ్స్. నేను మీకు వీడియోలో చూపించేస్తాను, చూసేసేయండి. గీ అయితే యాడ్ చేసిన తర్వాత ఇంకా నేను ఇవి నట్స్ అయితే యాడ్ చేసి ఫ్రై చేసుకుంటాను. దోరగా వేయించుకోవాలన్నమాట. నీట్గా దోరగా వేయించుకొనేసి మనము పక్కన పెట్టేసుకుందాము. ఫస్ట్ అయితే జీడిపప్పు, బాదం అయితే వేయించుకుందాము. అదైతే కొద్దిగా లేట్ అవుద్ది అనమాట. మనము ప్రతి ఒక్కటి సిమ్లో పెట్టి వేయించుకుందాము, ఎందుకంటే ఇవి తొందరగా మాడిపోద్ది. సో సిమ్లో పెట్టుకున్నామంటే కొద్దిగా లేట్ అయినా పర్లేదు, మాడకుండా వస్తుంది అనమాట. ఇవి వేయించుకుని ఉన్న కొద్దిగా లాస్ట్లో మనమైతే కిస్మిస్ యాడ్ చేద్దాము. అవైతే తొందరగా వేయిపోద్ది. సో మనం అవి లాస్ట్లో అయితే యాడ్ చేద్దాము. మీరు కూడా ఇంట్లో ఇలాంటివన్నీ ట్రై చేస్తుంటారా? నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేసేయండి ఫ్రెండ్స్. నేనైతే ఇట్లాంటివన్నీ కిడ్స్ కోసం అయితే చాలా ప్రిపేర్ చేస్తూ ఉంటాను. బయట నుంచి మ్యాక్సిమం నేను బయట నుంచి ఏది తెప్పివ్వను. నేను ప్రతి ఒక్కటి నేను ఇంట్లో ట్రై చేసి పిల్లలకి పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఇప్పుడైతే మనము కిస్మిస్ అయితే యాడ్ చేసేసుకుందాము. ఇవైతే చూసారా తొందరగా వేయిపోద్ది. సో నేను లేట్గా లాస్ట్లో అయితే యాడ్ చేస్తున్నాను, చూసేసేయండి. అవి బాగా కిస్మిస్ అయితే బాగా చిన్న బెలూన్స్ లాగా అయితే వస్తాయి కదా ఫ్రెండ్స్. నేను మా మమ్మీ చిన్నప్పుడు అయితే మరీ చిన్నప్పుడు కాదు, ఒక ఏజ్లో ఉన్నప్పుడు నన్ను అవన్నీ వేపి పాయసంకి వేపిమనింది. నేనైతే అవి వేపించేటప్పుడు ఇంకా ఇవి చాలా బెలూన్స్ లాగా చిన్న క్యూట్గా ఉండే లోపల ద్రాక్ష అయితే నేను అట్లానే నోట్లో వేసేసుకున్నాను. నోరు అయితే కాలిపోయింది అనమాట నాకు. సో ప్రతిసారి నాకు అది వేయించేటప్పుడు మా మమ్మీ అయితే గుర్తొస్తుంది. నెక్స్ట్ అయితే మనము అదే గీలోనే మనం బీట్రూట్ అయితే యాడ్ చేసేసుకుందాము. కాసేపు అలాగనే ఫ్రై చేయాలన్నమాట ఫుల్గా. అంటే బాగా స్మెల్ అయితే బీట్రూట్ స్మెల్ అంటే కొద్దిగా ఘాటుగా కాకుండా కొద్దిగా ఒకలాగా స్మెల్ వస్తుంది కదా, అదంతా పోయేలాగా మనం ఫ్రై చేసుకుందాము. మరి మాడిపోకూడదు. ఫ్రై చేసుకొనేసి తర్వాత అయితే మిల్క్ యాడ్ చేసేసుకుందాము. మీరు ఇలాగా ఒకసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. పిల్లోళ్ళకి కానీ మనం కూడా టేస్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి నేను ఇంకా చాలా కిడ్స్కి అయితే ప్రిపరేషన్ చేసేదైతే కిడ్స్ కోసం అయితే చాలా పెడతా నేను. మీరు నా వీడియోస్ అయితే ఒక్కసారైనా లైక్ చేసుకోండి. వీడియోస్ అయితే చూస్తున్నారు బట్ లైక్ అయితే చేసుకోవట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఫ్రై అయిపోయింది, మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు మిల్క్ అయితే యాడ్ చేసుకుందాము. మిల్క్ కూడా నేను మామూలుగా ఇప్పుడు లెక్కగా మనము ఎంత అంటే ఇప్పుడు నేను 4 బీట్రూట్ అయితే తీసుకున్నాను, అది 1/2 kg అనమాట. మిల్క్ కూడా మనం అంతే పోసుకుంటే అయితే చాలా టేస్ట్గా ఉంటుంది పిల్లోల కోసం కాబట్టి. వాళ్ళు ఎలాగో మా పిల్లలు అయితే మిల్క్ తాగరు, సో నేను అలా యాడ్ చేస్తుంటారనమాట. వీటిలో ఇలా యూస్ చేసుకుంటే వాళ్ళు అలా అయినా తింటారు, తాగుతారని. ఇప్పుడైతే యాలకులు దంచి వేసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇదైతే మాకు అంగన్వాడీలో అయితే మా బాబుకి అయితే ఈ మిల్క్ ఇస్తారు. సో నేను ఇలా నేను తాగడానికైతే యూస్ చేయను, ఇలా చిన్న వాటికైతే యూస్ చేసేసుకొని వాడేసుకుంటాను. పెరుగు చేస్తాను, ఇంకా దీంట్లో అయితే చాలా ఐటమ్స్ చేస్తాను ఫ్రెండ్స్. మీకు నెక్స్ట్ ఈ అంగన్వాడీ మిల్క్తో అయితే నేను ఏం చేస్తానో కూడా మీకు ప్రిపరేషన్ అయితే పెడుతూ ఉంటాను, చూసేసేయండి. ఇవైతే 9 months 6 months వరకు అయితే పాడవు అని చెప్పారు ఫ్రెండ్స్. మనం ఓపెన్ చేశాకైతే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఓపెన్ చేయకుండా అయితే 6 months
లీటర్ వరకు ఉంటుంది మిల్క్. హాఫ్ లీటర్ మిల్క్కి ఇప్పుడు హాఫ్ లీటర్ మిల్క్ అంటే 1 కప్పు మనము బెల్లం తురుము అయితే వేసుకోవాలి. మనం ఇంట్లో బెల్లం తురుము అయినా వేసుకోవచ్చు, లేదు నెక్స్ట్ మీరు షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూసారా అసలు మొత్తం బాయిల్ అవుతుంది, బాగా ఉడుకుతున్నప్పుడు ఇప్పుడు మనమైతే బెల్లం తురుము అయితే యాడ్ చేసుకున్నాము. నేనైతే పౌడరు అలానే తెచ్చుకుంటాను ఫ్రెండ్స్, మీరు బెల్లము దంచి కూడా వేసుకోండి, లేదు మనము సూపర్ మార్కెట్లో అయినా ఆన్లైన్లో కూడా మనకి అవైలబుల్గా ఉంది. నేను ఏది యూజ్ చేస్తానో మీకైతే ఒకసారి వీడియోలో చూపిస్తాను, చూసేసేయండి. ఇదన్నమాట జాగరీ పౌడరు. ఇవి నేనైతే రిలయన్స్లో తెచ్చుకున్నాను ఫ్రెండ్స్. గుడ్ లైఫ్ అంటే రిలయన్స్ వాళ్ళది. ఇది 90 రూపీస్ అని ఉంది, కానీ ఇంకా తక్కువకే 60కో ఏమో వస్తుంది మనకి రిలయన్స్లో. నేనైతే 1 కప్ అయితే యూజ్ చేస్తున్నాను, చూసుకోవచ్చు. సేమ్ టేస్ట్ ప్రతి ఒక్కటి మనము బెల్లము లాగానే ఉంటుంది అనమాట, వేరే లాగా ఏమీ ఉండదు. మనము డైరెక్ట్ బెల్లం కూడా దంచేసుకోవచ్చు. దంచేస్తే అది సరిగా కలవకుండా లేట్ అవుతుంది. ఇదైతే తురుము పొడి పొడిగా బాగుంటుంది కాబట్టి తొందరగా కలిసిపోద్ది అనమాట, అదే తేడా. చూసుకోవచ్చు మొత్తము వేసుకున్నాక 1 కప్ అయితే చాలు. మరీ ఎక్కువ అయితే పిల్లోళ్ళకి మరీ టేస్ట్ ఎక్కువ అనిపిస్తే వాళ్ళు సరిగా తినరు కదా ఫ్రెండ్స్. సో నేనైతే 1 కప్ అయితే యూజ్ చేస్తున్నాను. మనకైతే ఇంకా 1.5 కప్పు అలా యూజ్ చేసుకోవచ్చు పిల్లోళ్ళ కోసం కాబట్టి నేను 1 కప్పే యాడ్ చేశాను. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ వచ్చింది ఫ్రెండ్స్. మీరు మాత్రం ఖచ్చితంగా ఒకసారైనా ట్రై చేయండి. ఇప్పుడు దగ్గరకు వచ్చేంత వరకు క్లోజ్ చేసి పెట్టుకుందాము. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేసేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూసుకోవచ్చు దగ్గరకు వస్తుంది. ఇంకా కొద్దిగా దగ్గరకు వచ్చాక మనమైతే స్టవ్ ఆపేసుకుందాము. ఇంకా అయితే చల్లారాక కిడ్స్కి అయితే పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఈ టైంలోనే మనము ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ మనము వేయించి పెట్టుకునేది అయితే వేసుకోవాలి. మీరు లాస్ట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ నేనైతే ఈ స్టేజ్లో అయితే నేను యాడ్ చేస్తాను అనమాట. ఎందుకు అంటే కొద్దిగా ఇలాంటప్పుడు యాడ్ చేస్తేనే బాగా కొద్దిగా దాంట్లో దిగుతుంది ఆ స్వీట్నెస్. సో ఓకే ఫ్రెండ్స్, మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్.